వెల్కమ్ టు జే న్యూస్ తెలుగు. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్ట రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర మైనారిటీ నాయకుడు డాక్టర్ అయూబ్ ఖాన్ సోమవారం శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపైన గల బస్ స్టాప్ సమీపంలో ఆయన ఉదయం నుంచి బైఠాయించి నిరసనను కొనసాగించారు. రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోవడంతో శనీశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయూబ్ ఖాన్ తెలిపారు. ఈ రోడ్డు దుస్థితి కారణంగా రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో రాకపోకలు కష్టంగా మారాయని, స్థానిక ప్రజలు, పాఠశాల విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఆర్ఎంబీ శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే పుంగమ్మ చెరువు కట్ట రోడ్డు పూర్తయ్యే వరకు తన శాంతియుత నిరాహార దీక్షను కొనసాగిస్తానని అయూబ్ ఖాన్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకుడు నరసింహులు, పట్టణ ప్రముఖులు త్రిమూర్తులు రెడ్డి, నాగరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు రోడ్డు యొక్క పరిస్థితి బాగలేదని చెప్పడము, సోషల్ మీడియాలో హల్చల్ కావడం, వైరల్ కావడం, అలాగే ఆ శనేశ్వరుని గుడి దగ్గర వెళ్ళి ఆ గుడి లోపల ఆ దుమ్ము ధూళి అంతా చూపించిన తర్వాత కూడా ఇంతవరకు స్పందన లేదు. మా ఇంట్లో ఏదైనా ఒక దుమ్ము దూలితే కూలీలను పట్టి క్లీన్ చేసుకుంటాం, కానీ దేవుని యొక్క గుడిలో ఆ దుమ్ము ధూళి చేరుతా ఉంటే చెప్పిన తర్వాత కూడా అధికారులు పట్టించుకోకపోతే దీనికి బాధ్యులు ఎవరని చెప్పి నేను చెప్పడం. అలాగే ఒక పాఠశాల కూడా ఉంది. ఆ పాఠశాలలో 5వ తరగతి వరకు చిన్నపిల్లలు చదువుతూ ఉంటారు. దుమ్ము పోతుంది, వంట చేస్తారు, అదే తింటారు. సో ఇలాంటి సమస్యలు చాలా ఉన్న తర్వాత కూడా అధికారులు స్పందించకపోవడం ఎంతవరకు సమంజసము? అలాగే నానాసాపేట్ రోడ్, హాస్పిటల్ పోయే రోడ్డు, డిగ్రీ కాలేజ్ పోయే రోడ్డు, ప్రతి విద్యార్థి అక్కడికి వెళ్తారు. ఆ రోడ్డు ఎంత దయనీయ పరిస్థితిలో ఉందంటే చెప్పలేము. ఆ రోడ్డు కూడా రెడీ చేయాలి, ఈ రోడ్డు కూడా రెడీ చేయాలి. ఎప్పుడు చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశము రోడ్డు వేయాలి, పుణ్యుణ్ణి కాపాడాలి. ఒక విద్యార్థి కూడా చనిపోయినాడు ఆ గుంతలో పడి. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎన్నో ఆటోలు ఈ దూరం ప్రాంతాల్లో పోతూ ఉంటాయి. ఆ ఆటోలో చాలా మంది ఉంటారు ప్రజలు. దాన్ని కూడా మీరు గుర్తించి తొందరగా రోడ్డు వేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. వేసే వరకు మేము దీక్ష కూర్చునే ఉంటాము. అధికారులు రావాలి, చెప్పాలి. అప్పటి వరకు ఈ యొక్క శిబిరం అనేది ఇలాగే ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు.